ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దళిత మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కందుల రవికుమార్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా మండల తహసీల్దార్ ఆఫీస్ కు చేరుకుని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత యువతి అఖిల మాట్లాడుతూ కందుల రవికుమార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రవికుమార్ తో తనకు పెళ్లి జరిపించాలని, లేని ఎడల తనను దూరం పెట్టడానికి కారకులైన రవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. వినోద్ మిశ్రా కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ కుమార్ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి శారీరకంగా వాడుకుని 7 నెలల నుండి మాట్లాడకుండా అదే కాలనీలో ఉంటున్న కందుల రవికుమార్ అలియా సతీష్ ను పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం నాయకురాలు గుండేటి నాగమణి మాట్లాడుతూ జిల్లా అఖిల అనే దళిత యువతిని తక్షణమే వివాహం చేసుకోవాలని, లేకపోతే వివాహానికి అడ్డు తగులుతున్న 5 వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి అర్జునుడు, తోమల కుశల, మసిరపు రాజారావు, సాబే కొమ్మయ్య, బాలు నారాయణ, బాలు రమణ, కోన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమపెళ్లితో మోసం చేస్తున్న కందుల రవికుమార్ రవికుమార్ ఈ అమ్మాయిని నమ్మించి మోసం చేసి 3 సంవత్సరాల నుంచి గంటేడి నాగమణి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ సభ్యురాలిని. మరి వినోద్ మిశ్రా కాలనీకి సంబంధించి మరి కందుల రవికుమార్ పిల్ల మరి సత్యవతి కూతురు అఖిల మరి గత 4 సంవత్సరాలుగా వాళ్ళు కాలేజీకి వెళ్ళి టైం నుంచి కూడా ప్రేమించుకోవడం జరిగింది. మరి ప్రేమించుకున్న క్రమంలో మరి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టను, నా తల్లిదండ్రులను ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మరి తన అవసరాలు తీర్చుకోవడానికి చాలా దిక్కులకి తీసుకెళ్ళడం జరిగింది. డైరెక్టర్గా ఇంట్లో కూడా రావడం జరిగింది. మరి ఈ రోజున ఈ 4 సంవత్సరాలు బట్టి కూడా మరి అమ్మాయిని వాడుకొని ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం చెప్పాడు కాబట్టి, తన ప్రేమించినోడు కదా నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అనేసి ఆ అమ్మాయి తన మాటలు నమ్మి ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా సిద్ధపడి మరి ఇంట్లో కూడా రప్పెట్టించుకోవడానికి కూడా సిద్ధపడ్డదంటే ఆడు అంత నమ్మించాడు. నేను ప్రేమించాను కాబట్టి తల్లిదండ్రులు నమ్మించి ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటానన్న భావంతో ఆడు అమ్మాయికి అంత నేర్పుగా చెప్పాడు కాబట్టి తను నమ్మి మరి తను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకునేవాడే కదా, తన వెనకాల నాకు వెళ్ళడానికి భయమేటి అన్న చెప్పిన ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది. మరి నాయకులు చెప్పిన ప్రకారంగా మీరందరూ కూడా ఆలోచించుకొని మరి అమ్మాయికి అన్యాయం జరగకుండా మరి చెప్పాలనేసి నాయకులు చెప్పడం జరిగింది. ఈ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగలేదు కాబట్టి మరి ఈ అమ్మాయికి మరి తన పెళ్లి చేసుకుంటానని నన్ను నమ్మించాడు, నన్ను శారీరకంగా వాడుకున్నాడే కాబట్టి తనతోనే నేను జీవితం కొనసాగించాలా, నేను తాడు కట్టించుకోవాలన్న మరి ఆ అమ్మాయి మొదటి నుంచి చివరి వరకు కూడా అదే మాట మీద ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని మరి మీరందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ముందుండి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామనేసి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ద్వారాగా నేను తెలియజేస్తున్నాను. అనే అబ్బాయి నన్ను గత 4 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా వాడుకొని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నన్ను స్టేషన్ల వైపు కూడా తిప్పుతూ నాకు న్యాయం జరపకుండా చేస్తున్నారు. ఇప్పుడు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు అసహ్యంగా మాట్లాడుతూ ఒక అమ్మాయిని చూడకుండా నీచంగా
చాలా మాటలు అంటున్నారు. నన్ను చావుకు కూడా గురయ్యేలా చేశారు. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కూడా నన్ను అలానే మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడించారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను నిరాక్ష తీసుకొని ఇక్కడే కూర్చుంటానని మీకు చెప్తున్నాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ అబ్బాయి కూడా అరెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో అఖిల రవికుమారు ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ యొక్క అఖిల రవికుమార్ని ప్రేమించి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఈవిడ్ని శారీరకంగా వాడుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 7 నెలల నుంచి ఈ యొక్క రవికుమారు ఫోన్ కట్ చేసి అతను తప్పుడు లైన్కి వెళ్ళాడు. అయితే ఈ యొక్క పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే అక్కడ రవికుమారు నాకేం తెలియదని తప్పించుకునే క్రమంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు కూడా వాళ్ళని పిలిపించి అడిగితే నాకు తెలియదని చెప్పడంతో నేను పెళ్లి చేసుకోను, ఖచ్చితంగా కేసుకి వెళ్తానని చెప్పడంతో ఆ అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే హాస్పిటల్లో 1 వారం రోజులు ఉండడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క రవికుమారు కుటుంబ సభ్యులందరూ కూడా మాల మహానాడు, మాదిగ దండోరా నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల ఎస్సీ కాదు అని ఆ పిల్లని, ఆ కులాన్ని అవమానపరుస్తూ ఇవాళకి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆ పిల్లకి అన్యాయం చేయడానికే ఆ యొక్క కుటుంబ సభ్యుడైనటువంటి బాబాయ్ కుప్పా ప్రసాద్ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆ అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేసి నువ్వు పెళ్లి చేసుకోకు, మేము అండగా ఉన్నాం, వాళ్ళు ఎస్సీలు మనకు తగ్గేవాళ్ళు కాదనేటువంటిది విషయం చెప్తా ఉన్నాడు. అతను గతంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా కార్యకర్తగా కూడా పనిచేసి ఈవేళ ఒక మహిళకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రసాదం కంపల్సరిగా A1లో చేర్చాలని, అలాగే ఈ యొక్క మిగతా ఉన్నటువంటి 4 సభ్యులను ఎస్సీ అట్రాసిటీగా పెట్టి వాళ్ళందరికీ తగిన శిక్షించాలని అఖిల తరపున మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తాము. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.